ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము వారికి మనకు మొత్తం 12 లగ్నాలు. 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి, చాలా ఈజీగా చేసుకునేవి. వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు. ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతూ ఉంటుంది. అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు. ఎందుకంటే మనసే మనమేమిటి అంటే మన మనస్సు. కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లగ్నం తెలియని వారు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ కూడా చూసుకోండి. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, ఈ లగ్నంలో జన్మించినటువంటి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది, వాయిస్ చాలా చక్కగా ఉంటుంది, బిజినెస్ ఐడియాస్ ద్వారా ధనం సంపాదించాలనేటువంటి టాలెంట్స్ చక్కగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభం అంటేనే ఓపిక ఎక్కువ. ఈ ఓపిక ఎక్కువే మీకు వరం. మరి మీకు ధన అభివృద్ధి జరగాలి, అసలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ ఆధారంగానే మనం ఇప్పుడు అన్నీ అనుభవిస్తూ ఉంటాం. మరి ఆ కర్మ తొలగాలి అంటే మొట్టమొదటిగా మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? విష్ణు సహస్రనామాలు మీరు ఎంత వింటే, ఎంత చదివితే, మీరు చదవలేరు, నాకు నోరు తిరగదు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను చాలామంది చెప్తారు, లేదా చదువుకోలేదు అంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు వినండి. లేదా నాకు చదవడం వచ్చండి, చక్కగా విష్ణు సహస్రనామాలు చదవచ్చు. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీకు ఉదాహరణకి సూర్యభగవానుని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదవచ్చు, ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. రైట్. ఇక మీరు ఒక 2 గ్రహాల దగ్గర మీరు కనుక దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేటువంటివి తగ్గుతాయి. ఫైనాన్షియల్గా ధన అభివృద్ధి జరుగుతుంది. మీకు మీరే కింగ్ మేకర్ అవుతారు. అంటే మిమ్మల్ని మీరే కింగ్గా మార్చుకోగలరు. అదేమిటి అంటే శుక్రగ్రహము, నవగ్రహాల్లో శుక్రగ్రహం ఉంటుంది. శుక్రగ్రహం దగ్గర మరియు శని భగవానుడి దగ్గర, ఈ రెండిటి దగ్గర మీరు నువ్వుల నూనె ఉంటుంది. నువ్వుల నూనెతో దీపారాధన శుక్రవారము, గురువారము, శనివారము, బుధవారము గుర్తుపెట్టుకోండి. శుక్ర, గురు, శని, బుధ ఈ వారాలు దీపారాధన చేసి ప్రదక్షిణం చేయండి. పర్టికులర్గా మంగళవారము గుర్తుపెట్టుకోండి. మంగళవారము, ఆదివారము, మంగళ ఆదివారాలు గోధుమలు, కందులు, మంగళ, ఆది, వీలైతే బుధ, గురువారాలు కూడా దానం ఇవ్వచ్చు. మీకు దగ్గరలో పురోహితులు ఉంటారు కదా, పురోహితుడికి ఈ కేజింబావు గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, కేజింబావు కందులు, ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు చూడండి, ఒక యోగం ఏర్పడాలి అంటే ఇంకొకటి ఏదో మనకు అక్కడ అడ్డుపడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆ అడ్డుపడేటువంటి దాన్ని తీసేసేయాలి. అంటే ఎలా అంటే, చిన్న ఉదాహరణ చెప్పాలంటే మీకు, మనం చూడండి, పైనుంచి ట్యాంకులో వాటర్ ఉంది, కింద కొలాయి ఉంది. ట్యాంకులో వాటర్ లేకపోతే మనం కొలాయి ఇప్పితే రాదు, కానీ ట్యాంకులో వాటర్ ఉన్న ఒక్కోసారి రాదు. ఎందుకు రాదు? మధ్యలో ఏదో అడ్డుపడుతుంది. అంటే మీకు పూర్వజన్మలో పుణ్యం ఉన్నా రావట్లేదు అంటే సంథింగ్ ఏదో అడ్డుపడుతుంది. ఆ అడ్డుపడేటువంటిది ఈ దానం ఇవ్వడం ద్వారా క్లియర్ అవుతుంది. లేదు, అక్కడ వాటర్ రావాలి, వాటర్ వస్తే ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ పెడితే మీకు కింద వాటర్ వస్తుంది. అంటే వాటర్ రావాలంటే సంథింగ్ మీకు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం యాక్టివేషన్ అవ్వాలి. ఆ 2 గ్రహాల దేవతారాధన చేయడము, ఆ 2 గ్రహాలకి చేసుకోవడము, దాంతోపాటు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన,
లలితా సహస్రనామాల యొక్క స్తోత్ర పఠనము, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనేటువంటి నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు ఉత్తరంలో వైట్ కలర్ వేస్తూ మధ్యలో ఒక చిన్న లాకర్ లాంటిది పెట్టండి, అందులో కొన్ని డబ్బులు పెట్టండి. పొరపాటును కూడా సౌత్ వెస్ట్లో మీ ధనం సంబంధించినవి పెట్టకండి, అది వేస్టేజ్ జోన్ అవుతుంది. ఆగ్నేయంలో గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. పడమర గోడకి వీలైతే, అంటే మీ రాశిరీత్యా చూసుకుంటే కనుక మీరు దేనివల్ల లబ్ధి పొందాలనుకుంటున్నారో అక్కడ ఆ వస్తువుని, ఆ పేపర్స్ని అక్కడ పెట్టండి పడమర గోడకి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. మనం ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా, నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుంది. జిమ్కి రెగ్యులర్గా 1 or 2 hours రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము, ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతని జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశి పరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమేటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ని పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇక మూడవది, ఈ ప్రక్రియలో ఆల్రెడీ చెప్పాను మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని. ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో, ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను, ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి. పర్టికులర్గా ఈ ఫలితమే రావాలనేటువంటిది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా, లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలనేటువంటిది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు. పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది, కానీ ఈ గ్రహం ఇక్కడ నుంచి ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే, అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే, అంటే గృహంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో, అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, పర్టికులర్గా వ్యాపారాన్ని ఇచ్చే ప్లానెట్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది, దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఒకవేళ వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మ జాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా
వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.